హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మహాశివరాత్రి, అలాగే ఉమెన్స్ డే కదా. ఈరోజు వీడియో స్టార్ట్ చూసారా? మా వారు 6 గంటలకల్లా పూజ చేసేసారు. ఈరోజు మహాశివరాత్రి కదా, తిరునాళ్ళకి వెళ్దామని చెప్పేసి వాళ్ళు త్వరగా రెడీ అయిపోయారు. నేను బ్రష్ చేసుకొని వచ్చి స్నానం తర్వాత చేద్దామని చెప్పి ఎఫ్రెష్ తాగుదామని చెప్పేసి ఫస్ట్ వాటర్ తాగాను. ఎఫ్రెష్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. 2 స్పూన్స్ వేసుకొని హాట్ వాటరు. కాఫీ టీలు నేను మానేశాను. కెఫిన్ ఎక్కువ ఉండి క్యాలరీస్ ఎక్కువ వస్తున్నాయని బరువు తగ్గే ప్రాసెస్లో ఉన్నానన్నమాట. నేను బరువు తగ్గుతూ ఉన్నాను కాబట్టి ఎఫ్రెష్ అనేది తీసుకుంటున్నాను. అది ఇంట్లో అందరూ తాగుతారండి, పిల్లలు మా వారును. ఆయన ఆల్రెడీ తాగుతున్నారు పక్కన. బాబుకి రెడీ చేశాను, పాప ఇంకా లెగలేదు. వాడు తాగనంటున్నాడు. తిరునాళ్ళకి వెళ్ళాలి, డాడీ తీసుకెళ్ళాలి అంటే నువ్వు రావాల్సిందే అన్న. దొంగ వచ్చేసాడు, తాగనని ఆశాలు వేస్తున్నాడు. వెళ్ళాలి, రెడీ అవ్వాలి అంటే నేను చెప్పించేయాలి అన్నాను. తీసుకున్నారు. చిన్నపిల్లలు తీసుకోవచ్చండి. ఆల్రెడీ రెడీ అయిపోయి అందరు వెళ్ళిపోయారు. ఇక ఇల్లు మాత్రము సర్దుకుంటున్నాను. ఎక్కడెక్కడే వాళ్ళు లేనప్పుడు ప్రశాంతంగా ఉంటుందండి. ఇదిగో మళ్ళీ ఎక్కడెక్కడ పడేశారు, అన్నీ సదురుతున్నాను. మళ్ళీ వెళ్ళి వచ్చేస్తారు కదా. నేను ఈ లోపల చక్కగా నేను అంతా తీసుకుంటున్నాను. వాటర్ పట్టాలి, ఎందుకంటే వాటర్ అనేది అయిపోయినాయి, మొత్తం ఖాళీ అయిపోయినాయి డబ్బాలు. ఇల్లు అయితే నీట్గా సదురుకుంటున్నాను, ఎందుకంటే ఈరోజు హాలిడే కదా, పిల్లలు వస్తారు. మళ్ళీ ఎక్కడెక్కడ సదిరామనుకోండి మళ్ళీ వచ్చి సదురుతారు, అది మామూలే. ఇంకా వాటర్ అనేది ఇక ఫ్రిడ్జ్లో పెట్టాలి. సమ్మర్ కదండి, అసలు బాటిల్స్ లేపితే ఒక్కొక్క బాటిల్ తాగేస్తున్నారు. బాటిల్స్ అసలు పెట్టిందని పెట్టినట్టే ఉన్నానండి. ఎప్పుడన్నా వాటర్ మర్చిపోతే వాటర్ పెట్టలేదా, ఏం పని ఉంది నీకు అంటారు ఇంట్లో మా వారు. వాటర్ అంతే కదండి, సమ్మర్ వస్తే వాటర్ ఎక్కువ తాగుతారు కదా. ఇక నింపి పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ పిల్లలు వెళ్ళిపోయారు కదా, నేను ఒక్కదాన్నే ఉన్నాను. త్వరగా చేద్దామని నేనైతే వెళ్ళలేదండి. ఇక వర్క్ ఉంటుంది కదా, వంట చేసుకోవాలి, హాలిడేస్ అవి ఇవి రెడీ చేసుకోవాలి. ఇక నింపుకొని అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఇక వంటకి ప్రిపేర్ అవ్వాలి. ఏముండుదామా అనుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో చూస్తున్నాను కూరగాయలు ఏమున్నాయని. మాకు ఎలాగో మా తమ్ముడిది షాప్ ఉంది, తెచ్చినట్టు ఉన్నారు. చూసుకోవాలి ఇంట్లో ఏమున్నది. ఇక నేనైతే టిఫిన్ చేయనండి, షేక్ తాగుతాను. నేను బరువు తగ్గే క్రమంలో ఉన్నానన్నాను కదా. క్యాలరీస్ అనేది 220 క్యాలరీస్ వస్తాయి, అదే మనం టిఫిన్ చేస్తే ఎక్కువ వస్తాయి. అందుకని నేను షేకే తీసుకుంటాను ఉదయం సాయంత్రము. చక్కగా నా డైట్ అనేది నేను టైం టు టైం ప్లాన్లో పాటిస్తూ ఉంటాను. ఇవన్నీ టిప్స్ అనేవి చెప్తూ ఉంటాను, నేను ఎలా తగ్గాను అనేది. నేను చాలా బాగా ఓవర్ వెయిట్, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాను. ములక్కాయ టమాటా వండుదామని చెప్పేసి ఇక బయట పెట్టుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు. పిల్లలకేమో వైట్ అన్నము, వైట్ రైస్, మా వారికి బ్రౌన్ రైస్. నేను ఏది ఉన్నా తినేస్తానండి, దోశ చపాతి అవి. ఎందుకంటే ఐడియల్ మీల్ డైట్ ప్లాన్ కదా, అంతా క్యాలరీ మేనేజ్మెంట్ అని డైట్ అని ఎంత తిన్నాం కాదు, ఏం తిన్నాం అన్నదే. ఇక అన్నీ కూరగాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు అవి రెడీ అవుతుంది. పొట్టు తీసుకొని చక్కగా కాగిందండి ఆయిల్, పోపు దినుసులు వేసుకొని ఇక స్టార్ట్ చేశాను. బాగుంటుందండి టమాటాను ములక్కాయ, చాలా బాగుంటుంది పుల్లగా. టమాటాలు ఇప్పుడు సీజన్ కదా, ఇప్పుడు చక్కగా బాగున్నాయి. తమ్ముడు ఫ్రెష్గా పంపించాడు. చక్కగా అన్నీ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ పెద్దగా కోసుకుంటానండి. పిల్లలు ఏరి పక్కన పెడతారు కదా, మళ్ళీ వాళ్ళు మంట అంటారు. నేను కారం కూడా అంతా తక్కువే వాడతాను. అది 2 పచ్చిమిరకాయలు పెద్దగా ఉన్నాయి, చిన్నగా వేసాను. చక్కగా నేను ములక్కాయలు కూడా ముందు ఉల్లిపాయలతో పాటు వేసేస్తాను, ఎందుకంటే పచ్చివాసన పోతుంది. మనం డైరెక్ట్గా టమాటాలతో పాటు వేస్తే ఏంటంటే మగ్గుతుంది కానీ పచ్చివాసన పోదు. అదే ఉల్లిపాయలతో పాటు మనం వేసి కనుక మగ్గిస్తే చక్కగా పచ్చివాసన పోయి మనకి ముక్క కూడా మెత్తగా ఉడుకుతుంది అన్నమాట. మనం ఇందులో మంచిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడరు చక్కగా వేసుకున్నాం అనుకోండి, పసుపు ఉప్పు అవన్నీ వేసుకొని టమాటాలు వేయకముందే చక్కగా మనము దూరగా కనుక వేయించుకుంటే అసలు వాసన అనేది ఉండదు. అందులో ఇప్పుడు ఎండాకాలం కదా, కూరలు మనం ఎంత జాగ్రత్తగా వండినా కూడా మనకి మధ్యాహ్నం 1 గంట 2 ఏంటంటే మెత్తబడిపోవడము, స్మెల్ అనేది వస్తుంది. ఏం లేదండి, మనం కొంచెము స్లిమ్లో పెట్టుకొని అయినా సరే బాగా దూరగా వేయించుకోవాలి. అన్నీ కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. నిదానంగా చేసుకుంటున్నాను. పిల్లలు అనేది బయటికి వెళ్ళారు కదా,
మధ్యాహ్నం ఏమన్నా బయటికి వెళ్తామేమో, అందుకోసమే నేను వెళ్ళలేదు. నేను వెళ్తే పని వంట అవంతా బయట తింటామంటారు. కొంచెం ఎండాకాలం కదా, బయట తింటే పడట్లేదు. మొన్న రోజు అలాగే తింటే పిల్లోడికి వాంతులు అయ్యాయి. అందుకనే నేను ఇంట్లోనే ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాను. బయటికి వెళ్ళినా కూడా ఇంట్లో తిని వెళ్ళేటట్టే, లేకపోతే తీసుకెళ్ళేటట్టుగానే చూస్తున్నాను తప్ప బయట తినట్లేదు. ఎందుకంటే ఆరోగ్యం చూసుకోవాలి కదా. ఈ లోపల మగ్గిపోయింది. చక్కగా మగ్గిన తర్వాత మనం టమాటాలు చూసారా ఎంత చక్కగా దూరగా మగ్గాయో. టమాటాలు సన్నగా తరిగి వేసుకున్నాను. టమాటాలు చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. తమ్ముడు నిన్నే పంపించాడు, మాది కూరగాయల మార్కెట్. తమ్ముడు పంపించాడు. చక్కగా నేను ఆకుకూరలు ఎక్కువ వాడతాను, అందుకే కొత్తిమీర అన్నిట్లో వేసుకుంటానండి. ఎందుకంటే పీచు పదార్థం ఫైబర్ ఉంటుంది కదా. చక్కగా ధనియాల పౌడర్ కానీ అవన్నీ మంచిగా సన్న వాటర్ పోయకుండా. పిల్లలు వచ్చేసారండి. ఇగో దోసపిండి తీసాను, బయట తినొస్తారు అనుకున్నాను. వాళ్ళు ఏం తినలేదంట, ఏదో లగేజ్ వేసుకొచ్చారండి. ఓ పల్లీలు మనకి పంచదార పాకంలో వేస్తారు కదా పులిహార, కొబ్బరికాయ కొట్టినట్టున్నారు. బూరలు తీసుకొచ్చారు. అబ్బో చాలా వేసుకొచ్చారు. మొన్న ఫంక్షన్ ఇక్కడ ఊర్లో జరిగిన తిరునాళ్ళలో రోజుకో 1000 రూపాయలు పంపించారు. పిల్లలు అంటే పిల్లలు కాదండి, ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే బాగుంటుంది కానీ ఏవి వాడాలో ఏ కొనాలో తెలియదు, ఏ కొన్నారు. ఓ పల్లీలు, కాజు చూసారా, మా వారు అచ్చులు తీసుకొచ్చారు. హల్వా నాకు ఇష్టము. ఇవి మా నాన్న చిన్నప్పుడు స్వీట్స్ అండి. ఇవి మొన్న ఇక్కడ తిరునాళ్ళలో లేవు, మా నాన్న ఇలాంటివన్నీ ఉప్పిస్తారన్నాను. మా వారు గుర్తుపెట్టుకొని ఈరోజు కొనుక్కొచ్చినట్టున్నారు. ఓ పల్లీలు పాకం పంచదార పాకంలో వేశారు. పులిహార నాకు చాలా ఇష్టమండి. నేను పులిహార ఫేవరెట్. అసలు ఏదైనా ఊరేగింపు గుళ్ళకి వెళ్ళిన ముందు నేను క్యూలో నుంచొని మరీ పులిహార తీసుకుంటాను. అందరి వాటా కూడా నేనే తినేస్తాను. పిల్లలకి దోశలు వేస్తున్నాను, తినలేదు కదా, అందుకనే దోశలు అడిగారు, వేస్తున్నాను. ఎక్కడ నేనేస్తానని వాళ్ళిద్దరూ అట్లకడ తీసుకొని పోటీగా నా వెనక నుంచొని నన్ను తోసేస్తున్నారు. నన్ను నేనేస్తా అంటున్నాడు. అది వేస్తున్నసరికి వీడొచ్చేసాడు. వేసి రెడీ చేస్తున్నాను. ఒక మూడు వేసిస్తే తింటారు కదా, మళ్ళీ టీవీ దగ్గర కూర్చుంటారు. నా వంట నేను చేసుకోవచ్చు. ఆయిల్ తక్కువే వాడతానండి, ఎందుకంటే నేను అంతా డైట్. ఇంకో చూసారా, అదిగో నా వెనక నుండి లాగేస్తున్నాడు, వాడే తిప్పుతా అంటున్నాడు. అల్లరండి బాబు. ఇంట్లో ఉంటే అంతే, అసలు వాడు కాలు లేదు అన్నా కూడా సరే తిప్పుతా ఉన్నాడు. నేను తిప్పుతా అంటున్నాడు. రౌడీ గడవాడు. వాళ్ళ అక్క వచ్చింది, అదిగో షేపులే లేవు. అది తింటాడా, తినడు. మా పాప తిప్పుతుంది ఇప్పుడు. ఓ పాప కదా, బాగానే తిప్పింది. రెడీ చేసుకుంటూ చక్కగా ఒక మూడు వేసి చక్కగా తినమని అడుగుతున్నాను. ఏది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి అని అడుగుతున్నాను. వాళ్ళు టీవీ దగ్గర ఉన్నారు, సెలవు కదా. చక్కగా డైనింగ్ టేబుల్ దగ్గరికి రండి, మనం చక్కగా తిందామని అంటున్నాను. ఎక్కడ రావటం లేదు. వస్తేనే మీకు రిమోట్ ఇస్తానని చెప్పేసి రిమోట్ పట్టుకొని నేను అటు ఇటు తిరుగుతున్నాను. వాళ్ళేమో ఒక్కసారి పిలిస్తే రారు కదా. మా బాబుని గద్దించేసరికి మా పాపే వస్తుంది ముందు, ఎందుకంటే వాడిని గద్దిస్తున్నాను కదా. దొంగ అనమాట. వాడిని గద్దిస్తే ఇది ఎలెక్ట్ అవుతుంది, దాన్ని గద్దిస్తే వాడు ఎలెక్ట్ అవుతాడు. అది వచ్చింది కదా, అమ్మో ఇదేదో నా మీదకి వస్తుందని చెప్పేసి వాడు వెనకాల వస్తున్నాడు. బాగుందా అని దోశని అడుగుతున్నాను. మరి ఎక్స్ప్రెషన్ అయితే ఇంకా ఏమి ఇవ్వలేదు. తినకుండా ఏం చెప్తారులేండి, అవునా కదా. మిల్లెట్స్ దోశ అండి. నేను కొంచెము అన్ని మిల్లెట్స్ కలుపుతూ ఉంటాను, కొంచెం. బాగుందా, ఓ బాగుందంట. సమ్మర్ కదా కొంచెం. ఈ లోపల కూర కూడా అయిపోతుంది. చక్కగా కారం వేసి మగ్గింది కదా దగ్గరికి. కారం నేను తక్కువగానే మసాలా కారం వాడతానండి. మేము ఫస్ట్ నుంచి కూడా మా అత్తయ్య గారు మసాలా కారం వాడతారు. ఇక అదే నేను ప్రిపేర్ చేస్తున్నాను. అసలు ఏ కూర వండినా, చికెన్ కూర మటన్ కూరలు వండినట్టు ఆ స్మెల్ వస్తుంది. అందరూ అడుగుతారు, ఏంటంటే మీ ఇంట్లో నాన్ వెజ్జా అంటారు. ఎందుకంటే మసాలా కారంలో మసాలా దినుసులు కూడా కలుస్తాయి కాబట్టి. అదొక రోజు చూపిస్తాను, అందరు ఇంట్లో చేసుకోవచ్చు. ఇక స్మెల్ ఏది వండినా సరే ఇక మనం ఏదో నీసు తిన్నట్టే ఉంటుంది, ఆ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇక చూసారా, నేను అలా లోపలికి వెళ్ళి వచ్చాను కూర తిప్పుదామని. వచ్చేసరికి చూడండి ఇక్కడికి ప్లేట్లు తీసుకొని వచ్చేసారు. సెలవు వస్తే టీవీ రిమోటు, ఆ టబ్బు చైర్లు, ఆ బొమ్మలు, వాడేమో బొమ్మలు, అదేమో ఇక టీపాయ్ దగ్గర కూర్చుంది. ఏదో కామెడీ సీన్ చూసుకుంటున్నారు. కూర అయితే చక్కగా మగ్గిపోయింది, వంట చక్కగా అయిపోయింది. మా వారి వంట బ్రౌన్ రైస్ వండేసాను, చక్కగా రైస్ కూడా అయిపోయింది. చక్కగా చాలా బాగుంది. మా పాప డ్యాన్స్ వేస్తుందండి. స్కూలు ఎగ్జామ్స్ అవ్వగానే ప్రోగ్రాము యానివర్సరీ ఉందన్నారు.
దానికి మనీ కట్టింది. కానీ ఫస్ట్ టైం మా పాపని ఇలా చూస్తున్నానండి. మేము చాలా హ్యాపీ అయ్యా. ఎందుకంటే చాలా మెత్తగా అస్సలు మేము ఆమెని ముద్దుగా డొల్లు పుచ్చకాయని పిలుచుకుంటాము. మన పుచ్చకాయని తోస్తేనే జరుగుతుంది కదా, తను ఏదైనా అంతే చెప్తేనే చేస్తుంది. ఏంటి అని అడిగితేనే తనలో యాక్టివ్నెస్ చూసి మేము ఎంకరేజ్ చేస్తున్నాము. ఎందుకంటే బయటికి వెళ్ళి వాళ్ళు చదువుల పరంగా ఏదైనా సరే ఉండాలి కదా. వీడు రౌడీ అండి, మా వాడు హీరో. వాడు చూసారా డ్యాన్స్ చేస్తున్నాడు. వాడు అసలు ఏదైనా చూడంగానే పసిగట్టేస్తాడు. ముందు వాడు యాక్టింగ్ మీరు చూస్తూ ఉంటారు కదా. అల్లరి పిడుగు నా కొడుకు. మా నాన్నగారు చనిపోతే పుట్టాడు. అందుకే నేను ఇవాళ వాడు వెళ్తుంటే నేను తిరునాళ్ళకి వెళ్ళలేకపోయాను. ఎందుకంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత 8 నెలలకి వీడి కడుపున పడ్డాడు. వాడికి మా పాపకి 4 సంవత్సరాల గ్యాప్ ఉంది. అసలు ఒక్కతే చాలనుకున్నాము. కానీ నాన్నగారు చనిపోయిన తర్వాత వీడు సడన్గా మాకు కలిగాడు. ఇక మా నాన్నే అనుకుంటాం. అందుకే నానా అంటాను. అది మా బంగారు తల్లి మెతకండి. చూసారా వాడు ఇస్మాయిల్ శంకర్ పాటకి డ్యాన్స్ వేస్తున్నాడు. రౌడీ అండి బాబు. అగో స్మార్ట్ వాచ్ లాక్కొని వాళ్ళ అక్కది పెట్టుకొని హీరోలాగా వేస్తున్నాడు. అదేమో ఊగుతుంది. ఇప్పుడు ఇద్దరు వేస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. స్కూల్లో ఉందంట. నేనే అన్నాను ఏదైనా సరే కలిసి చేయొచ్చు కదా, చూసి అన్నాను. వాళ్ళు ఏయో డ్యాన్సులు వేస్తున్నారు, చూసి మురిసిపోతుంటాను. పిల్లల్ని మనం అలాగే ఎంకరేజ్ చేయాలండి. ఎందుకంటే వాళ్ళల్లో ఎనర్జీ పెరుగుతుంది, చక్కగా తిన్నది అరుగుతుంది. హాలిడేస్ కదా, ఒకచోటే కూర్చోపెట్టకూడదు. బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడు చదువే అనకూడదు కదా, అన్నిట్లో ముందు ఉండాలి పిల్లలు. వాళ్ళిద్దరు చూసారా ఎంత చక్కగా వేస్తున్నారో. ఒక తల్లిగా వాళ్ళ నాన్న షాప్కి వెళ్ళాడు. వీడియో చూస్తే మురిసిపోతాడు. నేనైతే ఇంట్లో ఉండి మురిసిపోతున్నాను. మా తమ్ముడు పిల్లలు కూడా రావాలి, ఇంకా రాలేదు. లేకపోతే ఇల్లు గోలండి, ఇంకా ఖాళీ ఉండదు. నా చేతికి నా నోటికి అసలు ఖాళీయే ఉంచరు, అరుస్తూనే ఉంటాను. ఇద్దరు బాగా వేస్తున్నారు. పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి. మర్చిపోకండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఇంకా మంచి వీడియోస్ పెడతాను. పిల్లలు చూసారు ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారో. ఎందుకో వీడియో ఆపబుద్ధి కాలేదు. ఒక తల్లి ఆనందానికి ఇదే అనుకుంటా. ఎందుకంటే మా పాప వేస్తుంది కాబట్టి నేను తీస్తున్నాను. మా బాబు మాకు అలవాటే. ఎందుకంటే మా పాప చాలా తక్కువ ఇలాంటివన్నీ చేయదు. ఎంకరేజ్ చేద్దాము. పిల్లలు చూసారా నేర్చుకుంటున్నారు. బాలలో ప్రతిభని మనము బయటికి తీయాలి కదా. వాడంటే ఈజీగా వేసేస్తున్నాడు, ఎందుకంటే డైలీ వేస్తాడు. తను కొత్తగా నేర్చుకుంటుంది కదా, కొంచెం స్టెప్పులు కొంచెం కష్టంగా వేస్తుంది. 11:30 అయిపోయింది. నేను ఇక ఎఫ్రెష్ తాగే టైం అయింది. అందరూ టీ కాఫీలు తాగుతారు కదా, నేను ఎఫ్రెష్ తాగుతున్నాను. ఎంకరేజ్ చేయండి, మంచి వీడియోస్ అయితే పెడతాను. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ కొట్టండి. మీకు మంచి వీడియోస్ అయితే పెడతాను నేను. మీ ఇంట్లో పిల్లలాగా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ అండి. హ్యాపీ ఉమెన్స్ డే, మహాశివరాత్రి శుభాకాంక్షలు. బాయ్.